శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 19 జనవరి 2025 నుండి 25 జనవరి 2025 వరకు ఈ యొక్క వారం ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ వారంలో మనం గమనించినట్టయితే ముందుగా గ్రహస్థితి రీత్యా వృషభంలో గురువు యొక్క సంచారం అనేది కొనసాగుతుంది. అదేవిధంగా రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. బుధుడు రవి యొక్క కలయిక అనేది జరుగుతున్నది. అంటే మకరంలోకి సంచారం చేసినటువంటి రవితో పాటు బుధుడు మకరంలో కలవబోతున్నాడు. శుక్రుడు శని యొక్క సంచారం అనేది మనకు కుంభంలో కొనసాగుతున్నది. ఈ యొక్క వారంలో వచ్చేటప్పటికి అత్యంత ముఖ్యమైనటువంటి మార్పు, కుజుడు ఎవరైతే స్తంభన జరుగుతున్నదో ఆ కుజుడు వక్రత్వం పొంది తిరిగి మళ్ళీ తన యొక్క మార్పు అనేది మళ్ళీ మిథునంలోకి రాబోతున్నాడు అన్నమాట. జనరల్గా కుజుడు యొక్క వక్రత్వం అంటే బుధుడు జనరల్గా మారుతూ ఉంటాడు. ఇప్పుడు కుజుడు కూడా తిరిగి అదే రాశిలోకి ప్రవేశించడం అనేది మనం చూడొచ్చు ఈ యొక్క వారంలో. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజులు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా ఇరుగు పొరుగు శక్తి విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మాట్లాడే ప్రతి విషయంలోనూ ద్వంద్వ అర్థాలు వెతికేటువంటి వారు చుట్టూ ఉంటారు అనే విషయాన్ని మీరు మీ యొక్క జీవితంలో చూడగలుగుతారు. మీరు మాట్లాడిన ప్రతి విషయాన్ని రెండుగా మార్చి మీ కెరియర్ పరంగాను మిమ్మల్ని దూరం చేయాలని చెప్పి చేసేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. కుటుంబ సంబంధ బాంధవ్యాలకి ఎక్కువగా వాల్యూ ఇవ్వాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి అడ్డుపుల్ల ఎక్కడో ఒకటి తగులుతూ ఉంటుందనే విషయాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. కానీ కెరియర్ పరంగా, అభివృద్ధి పరంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. శుక్రుడు అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు, శనితో కలిసి ఉన్నాడు. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలి అనుకుంటారు. ఖర్చుని ఎలాగైనా సరే కంట్రోల్ చేసుకోవాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ, జీవిత భాగస్వామితో మాట్లాడే ప్రతి విషయంలోనూ చాలా కంట్రోల్గా మాట్లాడాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. కొన్ని మన చేతిలో లేనప్పుడు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా మాట అనేది ఆ ఒక సెకండ్ మనం మాట్లాడేటువంటి ప్రతి మాట మనల్ని కొన్ని కష్టాల్లోకి నెట్టే విధంగా ఉంటుందని చెప్పి మీరు భావిస్తారు. దానికి తగిన విధంగానే కొన్ని సంఘటనలు కళ్ళకెదురుగా జరగటం, అనుకోని తగాదాల్లో, అనుకోని విషయాల్లో మిమ్మల్ని లాగాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కేంద్ర బిందువుగా కాకూడదు అని చెప్పి నిర్ణయించుకుంటారు. ఏ విషయాన్నైనా సరే నిర్మోహమాటంగా చెప్పాలనుకుంటారు, క్లియర్గా చెప్తారు. ఇలాంటి విషయాల్లో నన్ను లాగద్దు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఆ విషయాన్ని క్లియర్గా చెప్పగలుగుతారు. ఎందుకంటే నాకు ఈ అనవసరమైనటువంటి విషయాల్లో పట్టించుకునేటువంటి సమయం లేదు. మధ్యవర్తి పంచాయతీల్లో కానీ ఇలాంటి విషయాల్లో నేను నా సమయం సరిగా లేనప్పుడు నేను ఇన్వాల్వ్ అవ్వను అని చెప్పి క్లియర్గా చెప్పగలుగుతారు. దానికి తగిన విధంగానే ముందుకెళ్తాయి. జీవిత భాగస్వామితో సత్సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నాలు చేయాలనుకుంటారు. కోర్టు సంబంధితమైన వ్యవహారాలు మరియు అదేవిధంగా మధ్యవర్తి పంచాయతీల్లో భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు అంతగా సానుకూలపడే విధంగా గోచరించట్లేదు ఈ రాశి వారికి. కానీ ఉద్యోగపరంగా నూతన అవకాశాల గురించి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు వెళుతూ ఉంటుంది. తెలిసిన వారి ద్వారా అయినా సరే, వేరే వారు ఫ్రెండ్స్ ద్వారా అయినా సరే ఒక అడుగు ముందుకు తీసుకెళ్ళాలి, జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఆలోచిస్తారు. దానికి తగిన విధంగానే జీవితం అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. వేరే వారి సహాయం ద్వారా కొన్ని అవకాశాలు కలిసి రావటం, ఆ యొక్క అవకాశాల్లో మానసికమైనటువంటి ప్రశాంతతను కూడా కలిగించగలుగుతాయి ఈ రాశి వారికి. ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులు కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి గురుగ్రహ బలం అనేది తక్కువగా ఉంది. తద్వారా వచ్చినప్పటికీ విద్యార్థులు కొద్దిగా బాగా కష్టపడి చదవగలిగితే విజయాన్ని సాధించగలుగుతారు. ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ ధైర్యంతోనే ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే కొన్ని అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. వాటిలో విజయాన్ని కూడా పొందగలుగుతారు. అంటే అభివృద్ధి పరంగానే జీవితం అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది ఈ వారం కూడా. కానీ కొన్ని సమస్యలు ఏవైతే ఖర్చు సంబంధితమైన విషయాలు ఉన్నాయి వాటికి కొన్ని పరిహారాలు చేసుకోండి. కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, మరియు అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం, మరియు సింధూరాన్ని ధరించడం అనేది ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు
సూర్యారాధన చేసుకోవాలి. అరుణపారాయణం చేయటం, సూర్యాష్టకాన్ని పఠించటం, ఎర్రటి పూలతో సూర్యనారాయణ స్వామిని పూజించినట్టయితే సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు.